పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ అఫీషియల్ గా తెలుగు సినిమా హిస్టరీలోనే పెద్ద డిజాస్టర్ గా నమోదైంది. బాహుబలిని బెంచ్ మార్కుగా పెట్టుకుని అవకాశాన్ని అంటే రేట్లకు ఈ చిత్రాన్ని అమ్మేయటమే ఇప్పుడు సమస్యగా మారింది. మినిమం చిత్రం కలెక్షన్స్ కూడా నమోదు చేయలేకపోయింది. అయితే ఈ చిత్రానికి 50 కోట్లు వచ్చిందని ప్రకటనలు మాత్రం చేస్తూ ఫ్యాన్స్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ దగ్గర తమ సంగతి ఏంటని అడగాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే పవన్ ఇప్పటికే తన వద్ద ఏమీ లేదని, చివరకు ఆఫీస్ బిల్లు కూడా కట్టడం లేదన్నట్లుగా మీడియా వద్ద చెప్పి ఉన్నాడు. ఇప్పటి వరకు పవన్ మాత్రం ఈ సినిమా గురించి మాత్రం మాట్లాడలేదు. హిట్ ఫ్లాప్ అనే విషయం కమిట్ అవ్వడం లేదు. కానీ ఈ విషయమై పవన్ సరిత్ మరార్ మల్లగుల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు. కానీ మీడియాలో మరో వర్గం మాత్రం పవన్ ఈ విషయం పక్కన పెట్టి తన తదుపరి చిత్రం ఎస్జే సూర్య చేసే దానికోసం తన ఫామ్ హౌస్ లో స్టోరీ డిస్కషన్ జరుగుతున్నట్లు చెప్తున్నారు. మరి ఈ పంచాయతీ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?